అందరికీ మరణాత. ఈరోజు యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని పూర్తిగా ధ్యానం చేసుకుని, దానిలో నుండి మనము ఆత్మీయంగా బలపడటానికి ఏ ఏ విషయాలు నేర్చుకోవాలో ఈరోజు ధ్యానం చేసుకుని, మీతో పాటు నేను, నాతో పాటు మీరును ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగించుకుందాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఎవరికి ఈ యొక్క దర్శనము కనిపిస్తూ ఉంది అంటే, యెషయా గారికి దర్శన రూపంలో కనిపించింది. మరి ఈ రాజైన ఉజ్జియా ఎవరు? యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. తన 16 సంవత్సరాలు ఉన్నప్పుడే రాజుగా నియమింపబడి యూదా రాజ్యాన్ని 52 సంవత్సరాలు పరిపాలన చేసినట్లు, మరి తన పరిపాలన కాలమంతా కూడా యథార్థంగా గడిపినట్లు, మరి ఎన్నో యెరూషలేము కోటల్ని మరియు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లు కనిపిస్తూ ఉంది. కానీ తన యొక్క చివరి దశలో గర్వపడి యాజకులైన వారు చేసేటువంటి ధూప వేదికను నేనే ఎందుకు వేయకూడదు అన్నట్లుగా ధూపాన్ని వేసి దేవుని శిక్షకు పాత్రుడిగా ఉండి చివరి దశలో కుష్టి వ్యాధిని పొందుకొని తన యొక్క కుష్టి వ్యాధితోనే మరణించడం మనం వాక్య గ్రంథంలో నుండి చూస్తూ ఉన్నాం. మరి యెషయాకి కలిగినటువంటి దర్శనాన్ని మరి ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలియచేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నారు మన యేసయ్య. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమంతా కూడా నిండుకొని ఉండెను. శరాపులతో పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు తన యొక్క స్తుతి గీతాన్ని, తన యొక్క పరిశుద్ధతను ఈ యొక్క శరాపులు నిత్యము కూడా స్తుతిస్తూ ఉన్నాయి యేసు ప్రభువుని. మరి ఈ విధముగా చూసినటువంటి యెషయా ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతను చూశారో అప్పుడే నేను పరిశుద్ధుడను కాను, ఎప్పుడైతే దేవుని యొక్క పవిత్రతను చూశారో నేను అపవిత్రుడును అని తెలుసుకున్న యెషయా ఏమంటున్నారంటే, నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నాను, నేను నశించి తిని దేవుణ్ణి కన్నులారా చూద్దామనుకున్నాను అన్నప్పుడు ఆ యొక్క శరాపులలో ఒకడు వచ్చి కారుతో తీసిన నిప్పు కణికను తన పెదవులకు తగిలించి ఏమంటున్నారు, ఇది నీ పెదవులకు తగిలింది గనుక నీ పాపము పోయింది అంటున్నారు. మరి పెదవులకు మాత్రమే ఎందుకు తగలాలి అంటే, మనము హృదయంలో ఏమైతే అనుకుంటామో మరి అది మన నోటి నుండి బయటకు వస్తుంది కాబట్టి అది పాపరహితము. కాబట్టి దేవుడు మరి శరాపుల ద్వారా మన పెదవులను శుద్ధి చేసిన వారై ఉన్నారు ఆ యొక్క యెషయాని. అలాగే అప్పుడు ఎప్పుడైతే తను పరిశుద్ధుడిగా మారిపోయాడో యేసు ప్రభు అంటూ ఉన్నారు, నేను ఎవరిని పంపెదను అన్నప్పుడు ఈ యొక్క యెషయా ఏమంటున్నారంటే, నేను వెళ్తాను అని తన యేసయ్య ప్రభుకి సెలవిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే మనలో ఉన్న అపవిత్రత పోయిందో మనము దేవుని పని చేయటానికి పూనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈయన చేయాల్సినటువంటి పని ఏంటి? నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు గాని తెలుసుకొనకుందరు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని ఏమంటారంట, యేసయ్య వారి యొద్దకు వెళ్ళి ఏం చెప్పాలో కూడా దేవుడే చెప్తున్నారు. మీరు వింటారే కానీ మీరు తెలుసుకోరు, గ్రహించుకోరు. అయినా సరే నీవు వెళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఇది ఎన్నాళ్ళ వరకు ప్రభువా? వారి యొక్క కొవ్వు చేసి వారి హృదయము క్రొవ్వు చేసిందంట. వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ఎన్నాళ్ళ వరకు ప్రభువా అని అడగగా ఆయన
నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లను పాడగువరుకంట. యేసయ్యకి ఎందుకు ఆ యొక్క ప్రజల మీద అంత కోపం వచ్చింది అంటే, ఇ మరి మొదట 5 అధ్యాయాలు మనం పరీక్ష చేసినప్పుడు విస్తారముగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మరి విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి ఆయాసపరిచినప్పుడు మరి దేవునికి కోపం అనేది వచ్చింది. ఆ కోపము ద్వారా యేసయ్య ఆ యొక్క ప్రజలను నాశనము చేయాలి అనుకుంటూ ఉన్నారు. యెహోవా మనుష్యులు దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. అందులో దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. ఆ యొక్క ప్రజలు ఎంత చెప్పినప్పటికీ ఆ యొక్క విగ్రహారాధన నుండి విడిచి బయటకు రాలేకపోతున్నారు. కాబట్టి ఆ యొక్క జనాంగాన్ని నాశనం చేయాలి. ఆ యొక్క జనాంగంలో నుండి నూతనమైన జనాంగం వస్తుంది. ఈ యొక్క నూతనమైన జనాంగం ఎలా వస్తుందంటే 90% ప్రజల్ని నాశనం అయిపోయినా కూడా దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. అంటే చూడండి దీని యొక్క అర్థము, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొత్తం అంతా పోయినా కూడా ఒక వృక్షానికి మొత్తం అంతా నరకబడిన తర్వాత కూడా దానిలో మొద్దు అనేది ఉంటుంది కదండి. ఆ యొక్క మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టుతుంది. ఆ యొక్క పరిశుద్ధమైన చిగురు నుండి పెద్ద వృక్షముగా మరలా తయారవుతుంది. ఆ యొక్క జనాంగంలో నుండేనండి మన యేసు ప్రభు వచ్చారు. దీని నుండి మనము ఏమి నేర్చుకోవాలి? విగ్రహారాధన అనేది విడిచిపెట్టిన మనము, దేవుని యొద్దకు వచ్చిన మనము మరలా వాటి వైపు తిరగకూడదు. మరి విగ్రహారాధన అంటే విగ్రహాన్ని పూజించడం మాత్రమే కాదండి. దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినా, దేవుని కన్నా ఏదైనా ఎక్కువ ప్రేమించినా అది